198లో 5 అనే ప్రధాన సంఖ్య లేదు, 5 అనే ప్రధాన సంఖ్య లేదు, రైట్. దాని తర్వాత 11:18, 11 యూనిట్ డిజిట్ చూడండి సార్, యూనిట్ డిజిట్ చూస్తే 1 4s are 4, 9 4s are 36, పోయింది, అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ 135:210, 210లో 7 అనే ప్రధాన సంఖ్య దాగుంది. ఆన్సర్ హారములో 7 అనే ప్రధాన సంఖ్య ఉండాలి. అలవాటు అయిపోతే చాలా ఈజీ, రైట్. క్వశ్చన్లో 264:286, 286. ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య ఉంది. 286లో 5 అనే ప్రధాన సంఖ్య కారణాంకం లేదు. ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య కారణాంకం లేదు, రైట్. దాని తర్వాత ఇక్కడ చూడండి సార్, 12:13, 12:13, 7:13. క్వశ్చన్లో లవములో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. క్వశ్చన్లో 7 3 21, 7 7 49 కాదు, ఫినిష్. ఆర్ యు ఆల్ విత్ మీ? 404:168. దీన్ని కూడా మనము ఇక్కడ చూడండి సార్, రైట్. ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య ఉంది. 468లో 5 అనే ప్రధాన సంఖ్య లేదు, తీసేసి. దాని తర్వాత 404:468, 7 4 28, 1 4s are 4, ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మ్యాచ్ అయింది. ఇక్కడ కూడా 103, 404లో 101 అనే ప్రధాన సంఖ్య ఉంది. 101 into 4, 101 into 4. ఆన్సర్లో లవములో 101 అనే ప్రధాన సంఖ్య మనకు ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఈ క్వశ్చన్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? ప్రధాన సంఖ్య మీద లాజిక్స్ మనము చూసాము. ప్రధాన సంఖ్య అర్థమవుతే మనకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి సార్. అందుకే రైట్, ఈ ప్రత్యేకమైన సెషన్లో నేను ప్రధాన సంఖ్య ఇంపార్టెన్స్ చెప్పడానికి వచ్చాను. ఈ కోర్సు రైట్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు అయితే డెమో వీడియోలు చాలా ఉన్నాయి. ఈ డెమో వీడియోలు చూసి ఒక డెసిషన్ తీసుకోండి. మన దగ్గర ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ ఉంది, 3 months ఉంది, 6 months ఉంది, 12 months ఉంది. ఇవన్నీ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అన్ని క్లాసులు నేనే తీసుకున్నాను సార్, రైట్. తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం 2 సపరేట్ కోర్సెస్. రీజనింగ్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కోర్సెస్, రైట్. జనరల్ ఇంగ్లీష్ క్యాట్ ఎగ్జామ్ టీచర్ తోటి, సీనియర్ మోస్ట్ వర్బల్ టీచర్ తోటి చెప్పిన క్లాసెస్ సార్. దాని తర్వాత అరిథమెటిక్ చాలా ఇంపార్టెంట్ సార్. 3 months, 6 months. మీరు డిఏఓ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, బ్యాంకుకి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా, తెలంగాణ డిఏఓకి ప్రిపేర్ అయినా, టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే కూడా టెస్ట్ సిరీస్ మన దగ్గర